ఆనందతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అనన్య ఫోన్లో మాట్లాడుతూ అవునా ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య వైపు కోపంగా చూస్తూ ఇన్స్పెక్టర్ గారా, ఇప్పుడు ఆయన ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టడానికి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ప్రెస్ మీట్ ఎందుకు అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటుంది. శరణ్య దర్శన్ వాళ్ళు వెళ్ళిన రిసార్ట్లో ఇంకా ఏవేవో ఇన్సిడెంట్స్ జరిగాయట, వాటి గురించి మాట్లాడడానికి అని చెప్పి అనన్య అనగానే శరణ్య తనని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. లహరి తను మహేష్ని మర్డర్ చేసిన విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెస్ మీట్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం గురించి చెబుతారా ఏంటి అని శరణ్య ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పోలీసులతో పాటు ప్రెస్ వాళ్ళు కూడా ఆనంద్ భైరవి ఇంటికి వస్తారు. ఆనంద్ భైరవి టెన్షన్గా ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఆనంద్ భైరవి గారి కొడుకు కోడలు వెళ్ళిన రిసార్ట్కి మేము అనుకోకుండా ఒక రైడ్కి వెళ్ళాము. ఆ రైడ్లో 10 మంది అమ్మాయిలను మేము ఆ కేసులో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ 10 మంది అమ్మాయిలు ఎవరో ఇప్పుడు మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో తన ఫోటో కూడా ఎక్కడ డిస్ప్లే అవుతుందోనని శరణ్య ఆనంద టెన్షన్ పడుతూ ఉంటారు. అనన్య మాత్రం ఎంతో హ్యాపీగా ఇప్పుడు ఆనంద భైరవి పరువు పోతుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.